నీట్ వివాదంపై ఈ నెల 28న వైసీపీ ప్రొటెస్ట్. ఏపీ డిఎస్సికి లింక్ పెడుతూ ధర్నాకు ప్లాన్. మెగా డిఎస్సిలో అక్రమాలంటూ వైసీపీ గళం. నీట్ కంటే డిఎస్సి ఫీజు రియంబర్స్మెంటే వైసీపీ ఎజెండా. నీట్ లీకేజీ వ్యవహారం నేషనల్ ఇష్యూగా తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ వీధుల్లో మొదలైన విద్యార్థుల నిరసన జ్వాలలు దేశమంతా వ్యాపిస్తున్నాయి. లక్షల మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. వారం రోజులుగా రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ కూడా పెరిగిపోతూ వస్తోంది. స్టూడెంట్స్ నిరసనలకు కాంగ్రెస్ తో పాటు ఆప్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. రీజనల్ పార్టీలు కూడా మోదీ సర్కార్ తీరును తప్పుపడుతున్నాయి. అయితే ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ అంశంపై ఇప్పటివరకు నేరుగా రియాక్ట్ కాలేదు. వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టి వదిలేసింది. కాస్త లేటుగా ప్రొటెస్ట్ కు ప్లాన్ చేస్తున్న వైసీపీ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతోంది. అయితే నీట్ దుమారంపై నిరసనలకు రెడీ అవుతున్న వైసీపీ ఏపీ డిఎస్సికి లింకు పెట్టి ఆందోళనలకు ప్లాన్ చేస్తోంది. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, నిలిచిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. సేమ్ టైం నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఎన్నికలప్పుడు యువతకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది. నీట్ వివాదంతో డిఎస్సిని ముడిపెడుతూ ఏపీలో కూటమి సర్కారును కార్నర్ చేసేలా వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. జాతీయ స్థాయి నీట్ పేపర్ లీకేజీ ఇష్యూకు ఏపీ మెగా డిఎస్సి రెండింటిపై వైసీపీ నిరసనలకు రెడీ అవుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఏపీ డిఎస్సి పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోన్న వైసీపీ నీట్తో పాటు డిఎస్సి అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే నేషనల్ ఇష్యూగా మారిన నీట్ ఎపిసోడ్పై సపరేట్గా నిరసన తెలపకుండా ఏపీ డిఎస్సి అంశానికి జోడిస్తూ ప్రొటెస్టులకు పిలుపునివ్వడం వైసీపీ వ్యూహమా, లేక స్ట్రాటజీనా, లేక ఏపీ సర్కారును మాత్రమే టార్గెట్ చేసే ప్లానా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది. వైసీపీ లేవనెత్తుతున్న ఏపీ డిఎస్సి ఇష్యూ నీట్ వ్యవహారంతో పోలిస్తే పెద్ద అంశమేమీ కాదన్న చర్చ ఉంది. డిఎస్సిలో అక్రమాలు జరిగితే అది ఏపీ వరకే పరిమితం. నీట్ ఇష్యూ ఎంటైర్ దేశానికి సంబంధించిన అంశం. పోనీ ఏపీలోనూ డిఎస్సి అక్రమాలపై ఎవరూ పెద్దగా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. కానీ వైసీపీ నీట్ రచ్చ, డిఎస్సి ఇష్యూ ఒక్కటే అన్నట్లుగా నిరసనలకు రెడీ అవుతూ ఉండడం మాత్రం సంథింగ్ స్పెషల్ గా మారింది. నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విద్యార్థులు చేస్తున్న నిరసనలకు డిఎస్సికి లింకు పెట్టడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ ఇష్యూను నేషనల్ అంశంతో ముడిపెట్టినప్పటికీ నీట్ విషయంలో వైసీపీ కాస్త లేట్ గా రెస్పాండ్ అయిందన్న టాక్ నడుస్తోంది. సో ఇప్పటికైనా ఏదో ఒక నిరసన చెయ్యకపోతే విద్యార్థి, యువత, జెన్జీలో వైసీపీ కంటూ ఓ గుర్తింపు లేకుండా పోతుందనే ఆందోళనో, లేక ఏదో చేశాం కాబట్టి చేశామన్నట్లుగా నిరసనలకు రెడీ అవుతున్నారన్న గుసగుసలు నడుస్తున్నాయి. అందుకే డిఎస్సిని ప్రధాన అంశంగా తీసుకుని నీటిపై నిరసనలు అని చెప్తున్నారని ఫైర్ అవుతోంది టీడీపీ. మరోవైపు ఇదే టైంలో వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి వెళ్తారని, ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. పైగా బీజేపీ పెద్దలే జగన్ను ఢిల్లీకి ఆహ్వానించినట్లు వైసీపీ వర్గాలు లీకులిస్తున్నాయి. ఇంకోవైపు వైసీపీ నేతలే మోదీ, షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇందులో ఏది నిజమో తెలియదు. కానీ ఓవైపు పార్లమెంట్ సెషన్, ఇంకోవైపు నీటిపై స్టూడెంట్స్ ఆందోళనలు చేస్తున్న టైంలో జగన్ హస్తిన పర్యటనకు ప్లాన్ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇంతలోపే ఈ నెల 28న డిఎస్సి కమ్ నీట్ ప్రొటెస్ట్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది వైసీపీ. రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేయాలని అనుకుంటున్న జగన్ మోదీ, షాతో భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. నీట్ కంటే డిఎస్సినే వైసీపీ మెయిన్ ఎజెండాగా కనిపిస్తోంది. ఏదైనా ఓవైపు మోదీ, షాతో భేటీకి ప్రయత్నాలు, ఇంకోవైపు నీట్ కమ్ డిఎస్సిపై ప్రొటెస్ట్. వైసీపీ రూటే సపరేట్ అన్న టాక్ నడుస్తోంది.